నమస్కారం. టీడీపీలో వైసీపీ కోవర్టులను పెంచి పోషిస్తున్న చంద్రబాబు నాయుడు ఈ విషయమై రఘురామకృష్ణంరాజు అసహనం వ్యక్తం చేయడం జరిగింది. గత మూర్ఖుడు పాలనలో అంటే జగన్మోహన్ రెడ్డి పాలనలో రఘురామకృష్ణంరాజు తన సొంత పార్టీ ఎంపీ అతను జగన్మోహన్ రెడ్డిని గౌరవించలేదని రఘురామకృష్ణంరాజు పుట్టినరోజు సందర్భంలో ఆయనను మూకుముడిగా పోలీస్ ఫోర్స్ వెళ్ళి అతనిని ఖైదు చేసి అది పెద్ద డ్రామా జరిపించి ఈ కుట్రలో భాగస్థులు ఎవరంటే సిఐడి సునీల్ కుమార్, అడిషనల్ సిఐడి విజయపాల్, సీతారామాంజనేయులు వీరందరూ కాకుండా బయట నుంచి రౌడీలను తెప్పించి రఘురామకృష్ణంరాజును రాత్రికి రాత్రి హతమార్చాలని రఘురామకృష్ణంరాజు గుండెల మీద కూర్చొని కొట్టడం జరిగింది. ఈ నాటకమంతా మూర్ఖుడైన జగన్మోహన్ రెడ్డి జరిపించినాడని అందరికీ తెలుసు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఆ రోజు ఒక్కరిని వదలము, ఉపేక్షించేదే లేదు, అందరినీ చట్టపరంగా చర్యలు తీసుకుంటాము అని చెప్పడం జరిగింది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టీడీపీలో ఉండే కొన్ని కోవర్టులు అంటే వైసీపీ నుంచి వచ్చిన వారు కొన్ని మంది, వైసీపీ సానుభూతి పరులు కొన్ని మంది, వారి ఆధిపత్యం చెలాయించడం జరుగుతూ ఉంది. ఇది చంద్రబాబు నాయుడు చూస్తూ ఎందుకు ఊరికే ఉండారు? కార్యకర్తలకు ఆగ్రహం కలిగిస్తూ ఉంది. అదేవిధంగా రఘురామకృష్ణంరాజును కొట్టడానికి పాల్పడిన సిఐడి సునీల్, సీతారామాంజనేయులు వీరినందరినీ ఎందుకు సస్పెండ్ చేయలేదు? ఎందుకు వీరికి బయట దేశాలకు వెళ్ళడానికి అనుమతులు ఇస్తున్నారు? ఇవంతా తలుచుకుంటే రఘురామకృష్ణంరాజుకు ఆగ్రహం, అసహనం రెండూ కలుగుతూ ఉంది. మొన్న ఒక టీవీ ఇంటర్వ్యూలో ఇదే విషయం, ఈ అసహనాన్ని రఘురామకృష్ణంరాజు వ్యక్తం చేయడం జరిగింది. ఒక ప్రభుత్వం అంటే అభివృద్ధి, సంక్షేమం, రాజకీయ భద్రత ఇవంతా కలిసినవే కదా. 45 సంవత్సరములు రాజకీయంలో ఉన్న అతనికి తెలియదా? ఈ వీడియో మీకు నచ్చినుంటే